హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు హిమా గార్డెన్ అండ్ కిచెన్. ఈరోజు మేము మా మనవడికి పుట్టు వెంట్రుకలు తీపించడానికి ఫ్యామిలీతో కలిసి పెద్ద తిరుపతి వచ్చాం. ముందుగా పైన రూమ్స్ తీసుకొని లగేజీ అంతా రూమ్స్లో పెట్టి పుట్టు వెంట్రుకలు తీసే కళ్యాణ కట్టకు వచ్చాము. మా మనవడు చూడండి, ఒకటే ఏడుపు. సంవత్సరం లోపు తీపించడం మాకు కుదరలేదు. 2 నుండి 3 వచ్చాక తీపిస్తున్నాము. జుట్టు బాగా ఎదిగిపోయింది. మా వాడైతే గట్టిగా ఏడ్చేస్తున్నాడు. మొత్తానికి తాతలిద్దరు గట్టిగా పట్టుకొని మొక్కును తీరుస్తున్నారు. 2 ఇయర్స్కి ఎంత జుట్టు పెరిగిందో చూడండి. వాళ్ళ నాన్న రోజు పిలకేసేవాడు, ఆ పిలకను పట్టుకొని చూపిస్తున్నాడు. చూడండి మా అబ్బాయి జుట్టు ఎంత ఉందో అని. మా వాడికి గుండె యాస లేకుండా బాగానే ఉంది. ఇంకా రూమ్కి వెళ్ళి బాబుకి స్నానం చేపించి మేము కూడా స్నానాలు చేసి దర్శనానికి రెడీ అయినాము. సాయంత్రం 6 గంటలకు దర్శనం టికెట్లు బుక్ అయినాయి. జెంట్స్ అందరూ పంచెలు కట్టుకొని స్వామిని దర్శనం చేసుకోవటానికి భలే రెడీ అయినారు. మా అబ్బాయి అయితే ముందుగానే రెడీ అయిపోయి వాళ్ళ బాబు కోసం పాలు పోగించుకుంటున్నాడు. పంచజన్య అతిథి భవనంలో రూమ్స్ తీసుకున్నాము. రూమ్స్ చాలా బాగున్నాయి. 2 రూమ్స్ బుక్ చేసుకున్నాము. మా చిట్టి తండ్రి కూడా స్వామిని దర్శనం చేసుకోవటానికి చక్కగా రెడీ అయ్యి వస్తున్నాడు. చూడండి, సెల్స్ ఎలవ్ చేయరు కాబట్టి సెల్స్ రూమ్స్లో పెట్టి కారులో టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. 3 డేస్ సెలవులు రావటం వల్ల భక్తులు చాలామంది ఉన్నారు. ఉచిత దర్శనాన్ని అయితే పూర్తిగా ఆపేశారు. ఉచిత దర్శనం ఆపినా సరే మాకు 6 గంటలు పట్టింది. బొడ్డోడు ఒకటే ఏడుపు. 2 అవర్స్ వెయిటింగ్ రూమ్స్లో పెట్టేశారు. ఇక దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి రాత్రి 11:30 అయ్యింది. ఇక మార్నింగ్ లేచి రెడీ అయ్యి రూమ్స్ వెకేట్ చేసి తాళాలు వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేసి లగేజీలు కారులో పెట్టి రూమ్స్ దగ్గర అందరం కొన్ని ఫొటోస్ అయితే దిగాము. 1 గంట మాడవీధుల్లో తిరిగాము. టెంపుల్ దగ్గర కూడా అందరం కొన్ని ఫొటోస్ దిగాము. మాడవీధుల్లో కూడా కొన్ని ఫొటోస్ దిగాము. ఇక స్వామివారి ప్రసాదం తినడానికి 12 గంటలకు భోజనానికి వెళ్ళాము. తిరుమల తిరుపతి దేవస్థానంలో నిత్యం అన్నదానం జరుగుతుంది. కొన్ని వేల మందికి పెడతారు, అది మీకు తెలిసిన విషయమే కదా. స్వీటు, వడ, పచ్చడి, కర్రీ, సాంబారు, రసం, మజ్జిగ వేశారు. కడుపు నిండా భోజనం చేశాము. స్వామి దర్శనం బాగా జరిగింది. తిరుపతి జర్నీ హ్యాపీగా జరిగింది. భోజనాలు చేసి కొండ మీద నుంచి కిందకి దిగుతున్నాము. వెళ్ళేటప్పుడు ఏమీ అనిపించలేదు, కానీ ఘాటీ రోడ్స్ నుండి కిందకి దిగేటప్పుడు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. దారి మధ్యలో కోతులు, దుప్పెలు కనిపిస్తే అరటిపండ్లు వేస్తుంటే అవి తింటుంటే మా మనవడు భలే ఎంజాయ్ చేశాడు. చూశారు కదా ఫ్రెండ్స్, మా తిరుపతి వీడియో ట్రిప్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.